అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయగలంతయు సఫలమవును. ఇప్పటి వరకు మనం ఎన్నో వాక్యాలు వింటాం. పోయిన సంవత్సరంలో 2024 సంవత్సరంలో ఒక్కసారి మనం మైండ్కి మనం పదులు పెట్టినట్లయితే ఎన్నో వాక్యాలు వింటాం కదా. ఎన్నో వాక్యాలు మనకు బలపరిచినాయి. అయితే ఇక్కడ దావీదు ఏమంటాడంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు. ఎన్నో వాక్యాలు వింటాం, ఎన్నో వాక్యాలు మనకు బలపరిచినాయి. కొన్నిసార్లు ఏమనుకుంటామంటే దేవుడు నాతో మాట మాట్లాడతాడు కదా, ఎంతో సంతోషిస్తున్నాం. అయితే దేవుడి వాక్యంలో మనం ఆనందించడమే కాకుండా ఏం చేయాలన్నా దీవారాత్రము దానిని ధ్యానించువాడు దాన్ని. ఇది సాధ్యమా? ధ్యానించడం అసలు ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, దీవారాత్రము ధ్యానించాలి. అది ఎలా సాధ్యము కదా. మనము ఒక్కసారి ఆలోచించుకున్నట్లయితే దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు దాన్ని. ధ్యానించడం వల్ల మనకు ఉపయోగం ఏంటి, లాభం ఏంటి అనేసి నెక్స్ట్ వచనాల్లో మనం చూసుకుంటే అక్కడ ఉంది. అతడు ఫస్ట్ లాభం ఏంటంట, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై. ఫస్ట్ ఏంటి, అతడు ఒక నీటి కాలువల యోరకు నాటబడిన చెట్టులాగా ఉంటాడు. రెండోది ఏంటంట, ఆకువాడక తన కాలంలో ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఫస్ట్ ఏంటంటే నీటి కాలువలో ఉంటాడు. రెండోది ఏంటి, ఆకువాడక ఎప్పుడు పచ్చగానే ఉంటాడు. మూడో లాభం ఏంటి, తన కాలంలో ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నాలుగో లాభం ఏంటి, అతడు చేయడంతా సఫలమవుతుంది కదా. దేవుడు మనకు ఇన్ని లాభాలు మనం పొందుకోవాలని దేవుడు ఎంతగానో ఆశపడతాడు. అది ఎప్పుడు మనం పొందుకుంటామంటే కేవలం మనం వాక్యం విన్న తర్వాత దేవుడు నాతో ఇది మాట్లాడేది కదా అని ఆనందించి మందిరం అయిపోయిన తర్వాత, చర్చ్ అయిపోయిన తర్వాత, ప్రేయర్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, వెంటనే ఆ వాక్యము సాతాను వాడు మన హృదయంలోకి వచ్చి ఈ లోక ఆశను చూపించి వెంటనే వాడు ఏం చేస్తాడు, మన హృదయం నుంచి ఆ వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతాడు. ఆ వాక్యము ఫలించదు, ఆ విత్తనము జస్ట్ మనం ఆనందించాము. అయితే దివారాత్రము మనం ధ్యానించకపోవడం వల్ల, ఆ విత్తనం అనేది మనకు ఫలించకపోవడం వల్ల ఏమైంది, మనము తగిన ఫలాలనేవి మనము చూడడం లేదు. కాబట్టి దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే దివారాత్రములను మనము ధ్యానించే వాళ్ళగా ఉండాలనేసి. పోయిన సంవత్సరం అంతా మనం ఎలా జీవించామో మనకు అందరికీ తెలుసు కదా. దేవుడు ఎంతగానో మనల్ని నడిపించాడు, ఎన్నో వాక్యాలు కూడా మనల్ని బలపరిచాడు. అయితే ఈ సంవత్సరమైనా మనము ఆయన వాక్యాన్ని కేవలం ఆనందించే బిడ్డలుగా కాకుండా ఏం చేయాలంట, దీవారాత్రములను ధ్యానించే బిడ్డలుగా మనం ఉండాలంట. అప్పుడే వాళ్ళు ధన్యులు అనేసి చెప్తా ఉన్నారు. అది ఎలా ధ్యానించగలము అంటే ఒక 5 టైం అనేసి ఒక మౌన ధ్యాన సమయం ఒక ప్యాసేజ్ తీసుకొని, ఇప్పుడు మనకు ప్రతిరోజు పొద్దున్నే లేచి బైబిల్ చదువుతాం కదా. ఎంతమంది బైబిల్ చదువుతారు, పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకుంటారు కదా. చూడు, ఎంతోమంది అంటే బైబిల్ పొద్దున్నే లేస్తానే ప్రార్థన చేసుకుంటాం, బైబిల్ చదువుకుంటాం. అయితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేసి మనం జస్ట్ చదువుకుంటూ వెళ్తాం, అది ప్రార్థన చేసుకుంటాం. అయితే దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఈరోజంతా దేవుడు నన్ను ఏ వాక్యం ద్వారా మనం బలపరిచాడు, ఆయన చిత్తం ఏంటి, ఈరోజు నేను ఏం చేయాలి, ఆయన కార్యం నేను ఎలా పోయాలి అనేసి దేవుడు మనకు డీప్గా మాట్లాడాలని. అంటే దగ్గర సంబంధమై, అంటే ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉంటారు, మన తల్లిదండ్రులకు బాగా మనం వెంటనే అర్థం చేసుకోగలుగుతాం, వాళ్ళు ఏం చెప్పినా మనం వెంటనే అర్థం చేసుకోగలుగుతాం. అలాగే మన దేవుడు కూడా, మన పరమ తండ్రి కూడా ఆయన మాటలు వినాలని, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. కాబట్టి దీవారాత్రములు ధ్యానించడానికి ఒక మార్గం ఏంటంటే, ఎన్నో మార్గాలు ఉండొచ్చు, కానీ బైబిల్ని మనము డీప్గా అంటే లోతుగా మనము దానిని స్టడీ చేసినప్పుడే, దాన్ని నేర్చుకున్నప్పుడే మనం ఆ వాక్యం అనేది మన హృదయంలో ఉంటుంది. ఆ వాక్యాన్ని మనము దీవారాత్రులు ధ్యానించడానికి కూడా మనము సాధ్యమవుతుంది. ఒకసారి లూకా సువార్త 12వ అధ్యాయం
లూకా సువార్త 12వ అధ్యాయం 22వ వచనం నుంచి 30 వరకు. ఒక్కొక్క వచనం చదువుతారా? అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి అయినను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడండి, అవి విత్తవు పోయవు, వాటికి గరిసలేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరెడెక్కువ చేసుకొనగలడు. కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతింపనేలా? పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. నేడు పొలములో నుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములనిచ్చును. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని విచారింపకుడి, అనుమానం కలిగి ఉండకుడి. ఈ లోకము జనులు వీటినన్నిటినీ వెతుకుడు, అయితే ఇవి మీకు కావాల్సి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. ఒక్కసారి మనము ఈ ప్యాసేజ్ని చూసుకున్నట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? మేబీ ఇప్పుడు శిష్యులు ఉన్నారు కదా, ఎప్పుడు యేసుక్రీస్తుగానే నడుస్తూ ఉన్నారు, ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నారు, ఆయనతోనే ఉంటా ఉన్నారు. అయితే దేవుడు ఎందుకు శిష్యులతోనే చెప్పడం జరిగింది ఈ మాట అంటే, దేవుడు వేరే విషయాలు వాళ్ళకు చెప్పచ్చు కదా, వాళ్ళతోనే ఉన్నాడు కదా దేవుడు. వాళ్ళ సమస్తాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన వెంబడిస్తున్నారు. అయితే యేసుక్రీస్తు వారు ఈ మాట ఎందుకు చెప్పారు? ఏమి తిందుమో ఏమి తాగుదామో అని మీరు చింతించగలి అంటే, ఇక్కడ శిష్యులతో ఏం చెప్తున్నాడంటే, చింతించవద్దు. వాళ్ళు ఏ దాని గురించి చింతిస్తున్నారు? దేవా, నీతో ఎలా సహవాసం ఉండాలి, నీలో ఎలా ఎదగాలి, నీతో ఎలా ఉండాలి అని దాని గురించి చింతించడంలా ఏ దాని గురించి చింతిస్తూ ఉన్నారు? ఏమి తిందుమో ఏమి తాగుదామో అనేసి దీని గురించే చింతిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు వాళ్ళతో? ఏమి తిందుమో ఏమి తిందుమో అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహము గురించి అయినను చింతింపకుడి. ఇక్కడ 2 మాటలు గొప్పదని చెప్తా ఉన్నాడు. ఏంటంటే ప్రాణము, దేహము. ఈ రెండు ఎంతో గొప్పవి కదా. ఇక్కడ 12వ అధ్యాయం 13వ వచనంలో చూసుకున్నట్లయితే జనసమూహంలో ఒకడు వచ్చి, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరులతో చెప్పమని ఆయన అడుగగా. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారి శిష్యులతో చెప్పడానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఏ దాని గురించి చింతిస్తూ ఉన్నారు? యేసుతోనే ఉన్నారు, యేసులోనే జీవిస్తూ ఉన్నారు, ఆయనతోనే నడుస్తూ ఉన్నారు. అయితే వాళ్ళకి ఆయనతో సహవాసం కలిగి ఉండాలని, ఆయనతో ఉండాలని చింత లేదు. ఏమి చింత ఉంది వాళ్ళకి? ఏం తింటుమా, ఏమి తాగుతామా, ఎలా జీవించాలి ఈ లోకంలో? మనం కూడా కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాం కదా, యేసులోనే ఉంటాం, యేసుతోనే నడుస్తూ ఉంటాం, ఆయనలోనే ఉంటాం. అయితే కొన్నిసార్లు ఈ లోక ఆశలు అనేవి మనకు కూడా ఎదురవుతూ ఉంటాయి. దేవా, ఎలా నాకు జాబ్ లేకపోతే నేను ఎలా దేవా పోషింపబడేది అనేసి ఎన్నో ఆలోచనలు మన మైండ్లో వస్తూ ఉంటాయి. అయితే దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, మనం ఎలాంటి వాళ్ళంటా, మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. దేవుడు ఇక్కడ మనతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. కాబట్టి చింతించడం వల్ల మీరు ఏమి మూరెడెక్కువగానే చేసుకోలేరు అనేసి దేవుడు ఇక్కడ మనతో చెప్తా ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళతో శిష్యులతో చెప్తున్నది ఏంటంటే,
అసలు శిష్యులను దేవుడు ఒక్కసారైనా పొగిడడా? ఎప్పుడు పొగడలేదు. ఇక్కడ 28వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు వాళ్ళని? అల్ప విశ్వాసులారా. అంటే వాళ్ళ విశ్వాసం ఎలా ఉంది? కొంచెమే. అసలు శిష్యులంటే ఏంటి? ఎప్పుడు గురువు దగ్గర కూర్చొని నేర్చుకొని ఆయనకు సహవాసం కలిగి ఆయన చెప్పిన మాటలు వింటూ ఆ ప్రకారంగా నడుచుకునే వాళ్ళు శిష్యులు. అయితే దేవుడికి వాళ్ళకి ఇచ్చే పేరు ఏంటి? అల్ప విశ్వాసులారా. ఇంకొకటి ఏంటి? చింతిస్తున్నారు మీరు అనేసి చెప్తా ఉన్నాడు. ఎందుకు చెప్తా ఉన్నాడు? వాళ్ళ వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళు ఆలోచించే విధానం అలా ఉంది కాబట్టి దేవుడు అలా చెప్తా ఉన్నాడు. అల్ప విశ్వాసులారా, మరి మీకు మరీ ఎంతో నిజముగా వస్త్రములు ఇచ్చును, ఏమి తిట్టుమో ఏమి త్రాగుదమో అని విచారింపకుడి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, మనం కూడా ఒకవేళ ఈ లోకానుసారమైన వాటి కోసం మనం చింతిస్తున్నామేమో, మనము మన వస్త్రముల కోసం, ఆహారం కోసం మనం చింతిస్తున్నామేమో. దేవుడు మనల్ని శిష్యులుగా చేస్తున్నాడు. మనల్ని ఆయన రక్తంతో కొన్నాడు. ఆయన మనల్ని ఏర్పరుచుకున్నాడు. జగత్తుకు నాది వేయబడకుంటే ఆయన మనల్ని పిలుచుకొని ఏర్పరచుకొని జనములకు ప్రవక్తగా మనం చేస్తున్నాడు. కాబట్టి మనము చింతించద్దు అనేసి దేవుడు ఈ మాట చెప్తా ఉన్నాడు మనకి. 30వ అధ్యాయంలో ఏంటంటే, ఈ లోకపు జనులు వీటినన్నిటినీ వెతుకుతున్నారు, ఇవి మీకు కావాల్సి ఉన్నదని మీ తండ్రికి తెలియదు. ఈ లోకంలో వాళ్ళు ఎలా వెతుకుతారు? ఏం తిందామా, ఏం తాగుదామా అంటే పొద్దున లేస్తానే నాకు ఏ పనికి వెళ్తే మంచి డబ్బులు వస్తుంది, నేను ఎంత సంపాదించగలను అని ఆ ఆలోచనలోనే ఆ మైండ్ సెట్లోనే ఉంటారు. అయితే దేవుడు మనతో చెప్తున్నది ఏంటంటే, ఏమి తింటుమా, ఏమి తాగుదమా అని మీరు చింతించుటేనా అనేసి చెప్తా ఉన్నాడు. కాబట్టి చిన్నమంతా భయపడుకుడి, మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానిలో కూడా ఇది మీకు అనుగ్రహింపబడును. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, ఆయన రాజ్యము నీతిని వెతకాలి. వెతకడం వల్ల మనకి ఏమి లాభం అంటే, ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నది ఏంటంటే, దానితో ఇవి మీరైతే ఆయన రాజ్యము నీతిని వెతుకుని దానితో కూడా ఇవన్నీ అనుగ్రహింపబడును. కాబట్టి మనం ఏ దాని గురించి అయితే చింతించాలో దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన రాజ్యాన్ని నీతిని వెతికే బిడ్డలుగా మనం ఉండాలనేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎక్కడ పెట్టినా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క స్థలంలో పెట్టింటాడు కదా. ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా వాళ్ళ కోసం మనం భారం కలిగి ప్రార్థించే బిడ్డలుగా మనం ఉన్నామా? ఆయన కోసం మనం జీవించే బిడ్డలుగా మనం ఉన్నామా? ఆయన కాడిని వేయగలిగే బిడ్డలుగా మనం ఉన్నామా అనేసి మనం ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. దేవుడు ఏమో చెప్తున్నాడంటే, ఆయన కాడిని మనం మోయాలి, ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి, ఆయన చిత్తమేంటో గ్రహించాలి, ఆయన ఇష్టమేంటో మనం గ్రహించాలి. ఎప్పుడైతే ఆయన కోసం మనం ప్రయాసపడతామో, ఎల్లప్పుడూ ఆయన యందు ఆనందిస్తూ ఉంటామో, దేవుడు మనకి ఇవన్నీ అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, చింతించకుడి, ఈ లోకానుసారమైన వాటి కోసం మీరు చింతించకుడి. ఏ దాని గురించి మీరు ఆలోచించాలి? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. ఇప్పుడు ఒక చిన్న బంగారు కమ్మ పోయిందంటే ఇక్కడ ఎంతగా వెతుకుతాం కదా, అది దొరికేంత వరకు ఎంత లోతుగా మనం వెళ్ళి వెతుకుతామో. అయితే దేవుని రాజ్యం కూడా నీతి, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నీతిగా మనం వెతకాలంట, అప్పుడే మనకు అది దొరుకుతుంది. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే బిడ్డలుగా మనం ఉన్నామా? మేబీ మనం కూడా దేవుని బిడ్డలమని చెప్తున్నాడు, కానీ దేవుడు చెప్పుకుంటున్నాం, కానీ ఆయనతో నడుస్తున్నామా, ఆయనతో జీవిస్తున్నామా, ఆయన చిత్తానుసారంగా చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నామా? ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 5 నిమిషాలు తీసుకొని నేను ముగిస్తాను. క్వైట్ టైం అంటే మౌన ధ్యాన సమయం. మౌన ధ్యాన సమయం అంటే ఏంటంటే, పొద్దున్నే లేస్తానే ఎవ్వరు లేని సమయంలో మోకాళ్ళ మీద కూర్చొని, దేవా నువ్వు నాతో మాట్లాడు, నీ చిత్తం ఏంటో మాకు బయలుపరచు ప్రభా అనేసి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఆయన వాక్యాన్ని చదువుతామో, ఇప్పుడు లూకాసు వార్త ఉంది, లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో ఒక 5 వచనాలు, ప్రతిరోజు ఒక 5 వచనాలు మనం తీసుకొని దానిని ధ్యానిస్తామో, దాని ప్రతి లైను ఒక్కొక్క అక్షరము మనం ఒక్కొక్క పదము అర్థం చేసుకుంటా మనం చదువుతామో, అప్పుడే ఆయన చిత్తం అనేది మనకు బయలుపరచబడుతుంది. ఇక్కడ ఆస్పెక్ట్ అనేసి ఒక మెథడ్ ఉంది.
ఎవరికైనా తెలుసా ఆస్పెక్ట్ అనేసి? నేను చెప్తాను. ఆస్పెక్ట్ అంటే ఏ అంటే అబౌట్ గాడ్. అంటే ఇప్పుడు ఈ ప్యాసేజ్ మనం చదువుకున్నాం కదా, 22 నుంచి 30 వరకు చదువుకున్నాం. ఇక్కడ దేవుని లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎవరైనా చెప్పగలుగుతారా? దేవుని లక్షణాలు ఏంటి మనకు తెలుసు కదా. దేవుడు ప్రేమమయుడు, దయామయుడు, కృపామయుడు, ఆయన సమాధానకర్త. అట్రీతిగా ఏమైనా లక్షణాలు మనకి ఈ ప్యాసేజ్లో మనకు కనిపిస్తున్నాయా? ఎవరైనా ఒక్కటనే చెప్పగలుగుతారా? మీరు ఏది చెప్పినా కరెక్టే. ఎందుకంటే ఎవరికి ఏమీ రాదు, నేర్చుకుంటున్నాం కదా మనం. ఈ ప్యాసేజ్లో మనం చదువుకున్న ప్యాసేజ్లో దేవుని లక్షణాలు మనకి ఏమైనా కనిపిస్తున్నాయా? పోషించే దేవుడు, ఎస్. ఇంకా మనల్ని ఏ దాని గురించి చింతించద్దు అనేసి మనల్ని ధైర్యపరిచే దేవుడు, బలపరిచే దేవుడు. ఇంకా అదొక లక్షణం కదా. ఇంకా మనము ఎట్లాంటి వాళ్ళమంట? పిచ్చుకల కంటే శ్రేష్ఠుడు అంట. అసలు ఎంత గొప్ప దేవుడు మనకు. అంటే దేవుని లక్షణం కాదు కానీ దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. దేవుని లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయి ఇక్కడ? ఓకే. అట్రీతిగా మనము ఏవైనా దేవుని లక్షణాలు ఆ ప్యాసేజ్లో కనిపిస్తే ఒక 5 వచనాలే తీసుకొని, ఇన్ని వచనాలు కాదు కానీ ఒక 5 వచనాలు తీసుకొని ఏదైనా ఆయన లక్షణాలు కనిపిస్తే మనం రాసుకోవాలి. ఆ తర్వాత ASPECT. ఎస్ అంటే సిన్, అంటే పాపం ఏమైనా కనిపిస్తుందా ఈ ప్యాసేజ్లో? పాపం అంటే ఏంటి? ఏదైనా దేవుడు చెప్పిన ఆజ్ఞను చేయకపోవడం, చెప్పిన మాటను చేయకపోవడం. పాపం ఏమైనా కనిపిస్తుందా ఈ ప్యాసేజ్లో? ఈ వచనాలలో ఏమైనా పాపం ఉంటే మనం తీసివేసుకోవాలి. అలాగా దేవుడు ఏం చెప్తున్నాడు? చింతించొద్దు అని చెప్తున్నాడు. అల్ప విశ్వాసులారా అని చెప్తున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నాం? చింతిస్తానే ఉంటాం. అంటే ఈ లోకానుసారమైన వాటి కోసము చింతిస్తానే ఉంటాం. నా కొడుకులను ఎలా పోషించాలి, నా బిడ్డలను ఎలా పోషించాలి, వాళ్ళని అనేసి ఈ ఆలోచన, ఈ తలంపులే మనకు ఉంటాయి. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? చింతించద్దు అనేసి చెప్తా ఉన్నాడు. అనేసి ఎక్కడైతే మనం చింతిస్తూ ఉన్నామో, ఏ విషయంలో అయితే మనం చింతిస్తూ ఉన్నామో అక్కడ దేవాలను బలపరచు ప్రభు అనేసి మనం ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి ఇంకా ASP అంటే ప్రామిస్, వాగ్దానం. దేవుడు మనకి ఏమైనా ఇస్తున్నాడా ఈ ప్యాసేజ్ నుంచి? ఏమిస్తున్నాడు? వాగ్దానం అంటే మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు, మిమ్మల్ని నేను పోషిస్తాను, మీరెందుకు భయపడుతున్నారు అనేసి దేవుడు మనకు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? చిన్న మంద భయపడకుడి అనేసి చెప్తా ఉన్నాడు. మీరు ఎంతో పక్షుల కంటే శ్రేష్ఠుడు. ఇక్కడ అల్ప విశ్వాసులారా మీకు మరీ ఎంతో నిశ్చయముగా వస్త్రములు నిచ్చును, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని విచారించుకుడి, అనుమానం కలిగి ఉండకుడి అనేసి దేవుడు ఇవి మీకు కావాల్సి ఉన్నవని మీ తండ్రికి తెలియను. కాబట్టి మన దేవునికి మనకి ఏం కావాలో అవన్నీ తెలుసు. కాబట్టి మనం ఏ దాని గురించి చింతించద్దు అనేసి దేవుడు ఒక వాగ్దానం అనేది మనకిస్తూ ఉన్నాడు. ఏదైనా ఒక వాగ్దానం మనకి ఇచ్చినప్పుడు ఆ రోజంతా మనము దాన్ని పట్టుకోవాలి. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునేంత వరకు మనం భారం కలిగి ప్రార్థన చేయాలి. దేవా నన్ను బలపరచు ప్రభా, దేవా నువ్వు చెప్పావు కదా ప్రభా, నాకు ఈ కొరత వచ్చింది ప్రభా, అయితే నేను నీ మీద ఆధారపడుతున్నాను ప్రభా. నువ్వు చెప్పావు కదా, నా తండ్రికి అన్నీ తెలుసు, నువ్వు ఏ దాని గురించి చింతించద్దని చెప్పావు, విచారించద్దని చెప్పావు ప్రభా. నన్ను బలపరచు ప్రభా, ఈ కొరతను తీర్చు ప్రభా అని మనం ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మనకు జవాబిస్తాడు. ఇంకా అంటే ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్ అంటే మంచి ఉదాహరణ ఎవరైనా మనకు కనిపిస్తున్నారా ఈ వచనాల నుంచి మనము అర్థం చేసుకోవాలా. కాబట్టి ఇంకా ఇక్కడ మంచి ఉదాహరణగా ఎవరున్నారంటే మనం బలపరిచే దేవుడు ఏమని చెప్తున్నాడు? మీరు చింతించద్దు, మీరు భయపడవద్దు, ఈ లోకానుసారమైన వాటి కోసం మీరు చింతించకూడదు అనేసి చెప్తా ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే సి అంటే ఏంటంటే కమాండ్, అంటే హెచ్చరిస్తున్నాడా? హెచ్చరిక అంటే ఏంటి? మీరు ఈ పని చేయొద్దు, ఇది చేయాలి అంటే చింతించద్దు. ఎందుకు చింతిస్తున్నారు? విచారించద్దు అనేసి దేవుడు మనల్ని ఒక కంఫర్ట్ అంటే ఒక ఆదరణలాగా మనకు చెప్తా ఉన్నాడు. టీ అంటే ఆ ప్యాసేజ్ నుంచి ఏం నేర్చుకున్నారు మీరు?
అనేసి ఒక బుక్లో మనం రాసుకున్నప్పుడు, ఒక లూకా సువార్తనో యోహాను సువార్తనో తీసుకొని, ఒక అధ్యాయం తీసుకొని, అందులో 5 వచనాలు తీసుకొని దాన్ని బాగా అర్థమయ్యే విధంగా దేవుడు నాతో మాట్లాడు ప్రభా అనేసి మనం అర్థం చేసుకొని మనము దాన్ని డీప్గా దాన్ని చదివినప్పుడు, దాన్ని అర్థం చేసుకున్నప్పుడు, ఎప్పుడైతే ఈ రీతిగా మనం చేస్తామో, దేవుని లక్షణాలు ఏమైనా ఈ వచనాలలో ఉన్నాయా, పాపం ఏమైతే ఉందో దాన్ని నేను తీసివేసుకునేది ఏమైనా ఉందా, వాగ్దానం ఏమైనా ఉందా, అలాగే మంచి ఉదాహరణ ఏమైనా ఉందా, దేవుడు ఆదరిస్తున్నాడు, ఆదరించే మాట ఏదైనా ఉందా అనేసి ఈ ప్యాసేజ్ని మనం అవన్నీ మనం ఒక చోట రాసుకొని ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని బలపరుస్తాడు. మనం ప్రతి సంవత్సరము వాగ్దానాలు తీసుకుంటాం కదా, ఎంతమంది వాగ్దానాలు తీసుకుంటారు? నేను దానికి విరుద్ధమేం కాదు, కానీ దేవుడు బైబిల్లో ఒక వాగ్దానం ఇచ్చినాడా, సంవత్సరానికి మొత్తానికి ఒక వాగ్దానం ఇచ్చినాడా? కాదు. రోజంతా 300 అంటే సంవత్సరం అంతా కావాల్సిన వాగ్దానాలు మనకు బైబిల్లో ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు మనకి ఒక్కొక్క వాగ్దానం ఇచ్చి మనల్ని, ఒకటే కాదు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి బలపరచాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. మనం ఆ వాగ్దానాలన్నీ పొందుకోవాలంటే ఇటు రీతిగా మనము ధ్యానించినప్పుడు, ఇటు రీతిగా మనం స్టడీ చేసినప్పుడే ఆ వాగ్దానాలన్నింటినీ పొందుకుంటాం. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ఈ 4 లాభాలు పొందుకోవాలంటే మనం దివారాత్రములు ఆయన వాక్యము ధ్యానించాలి. ఆయన వాక్యము సజీవమైనది, ఆయన మన మధ్యలో నివసిస్తున్నాడు కదా. కాబట్టి దేవుని ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం.